ఈరోజు తాడేపల్లిగూడెంలో శ్రీ కాంప్లెక్స్ పేరుతో గుజరాత్కి చెందినటువంటి శ్రీ అనీష్ గారికి ఇప్పటికే 230 స్క్రీన్స్ వరకు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీళ్ళకు మరొక 3 స్క్రీన్స్ ఇవాళ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ గారు, రమణ గారు, హరి గారు వీళ్ళ ఆధ్వర్యంలో వీటిని నిర్మించడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో ఎంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగానే ఆంధ్రప్రదేశ్లో కాన్ఫ్లెక్స్ గ్రూప్ వారు తాడేపల్లిగూడెం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారానికి రావడం జరిగింది. మొట్టమొదటి స్క్రీన్స్ ఇవి ఆంధ్రప్రదేశ్లో. మరి విధంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఇంత లగ్జరీ స్క్రీన్స్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారి బృందాన్ని, అనీష్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెం కళలకు పుట్టినిల్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి శ్రీనివాసరావు గారి తాడేపల్లిగూడెం వారి పేరుతో కూడా రేలంగి థియేటర్ చాలా కాలం ఇంకా నిర్వహించబడింది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లగ్జరీ స్క్రీన్స్ అవసరం కాబట్టి వేళ సకల సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా వాటిని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎవరైతే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్, టూరిజం శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని, మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు, అదేవిధంగా ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, అలాగే మన ఏతుకోట తాతాజీ గారికి, ముళ్ళపూడి బాపురాజు గారికి, ఉషా బాలకృష్ణరావు గారికి, పెద్దలు కరాటం రాంబాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా టీబీఆర్ గారికి మరి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీ కాంప్లెక్స్ అనేటువంటి అధునాతనమైనటువంటి థియేటర్ని తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్ల సంఖ్య రాష్ట్రంలో తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ కాంప్లెక్స్ ద్వారా 3 స్క్రీన్స్ని ఏర్పాటు చేసినటువంటి హరీష్ గారికి, వారికి దేశవ్యాప్తంగా 250 స్క్రీన్స్ ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. వారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి, రమణ గారికి, హరి గారికి, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడానికి ఇలాంటి సినిమా థియేటర్స్ కొత్త కాదు. అలనాడు డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి, అదేవిధంగా తానిషా పాత్ర పోషించినటువంటి పసల సూర్యచంద్రరావు గారికి ప్రభాత్ థియేటర్ ఉంది ఇక్కడ. అదేవిధంగా సుప్రసిద్ధ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు, ఆయన రేలంగి చిత్రకళా మందిర్ అనేటువంటి థియేటర్ను కూడా ఇక్కడ నిర్మించడం, ఇలా చూసుకుంటే తాడేపల్లిగూడెం పట్టణం కళలకి కాణాచిగా నిలబడేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో ఆ సిగలో మరో మొగ్గ ఇవాళ శ్రీ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం, దాని ప్రకారంగా 3 స్క్రీన్స్ అధునాతనంగా ఏర్పరిచారు. ఇప్పుడే చూసాం మేము. వరల్డ్ క్లాస్ థియేటర్స్గా దీన్ని రూపొందించినటువంటి అనీషా గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం షూటింగ్లు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ స్టూడియోలు, అదేవిధంగా డబ్బింగ్, రికార్డింగ్, రికార్డింగ్ థియేటర్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకురాబోతోంది. రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త పాలసీని తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్మాతలతో మాట్లాడాం. వారందరితో కలిసి 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అందరితో కలిసి ఆలోచించి వారి సూచనలు తీసుకుని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ నిలదొక్కునే విధంగా ఒక కొత్త పాలసీని తీసుకొస్తాం. దాంట్లో ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అనేక విధానాలు తీసుకురాబోతున్నాం.
దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కూడా కృషి చేయడానికి మేము ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విశిష్ట అతిథి ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, అదేవిధంగా ముళ్ళపూడి బాపిరాజు గారికి, సుప్రసిద్ధ నిర్మాత కరాడం రాంబాబు గారికి, ఈతకోట తాతాజీ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉషా బాలకృష్ణారావు గారు, ఆయన సుప్రసిద్ధ డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఆయన ఆలోచనలు కూడా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ పాలసీ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద మొత్తంగా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చేసేటువంటి కృషిలో భాగంగా ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇలాగా శ్రీశ్రీ కాన్ఫ్లెక్స్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీశ్రీ శ్రీనివాస్ గారు, మరి రమణ గారు, మిత్ర బృందం అందరూ కలిసి ఒక మంచి థియేటర్లను ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగస్థులైనటువంటి మా మిత్రులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, నా మిత్రుడు నా తమ్ముడు ధర్మరాజు గారికి, ఈ కార్యక్రమంలో ఇచ్చిన ముళ్ళపూడి బాపిరాజు గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, శ్రీశ్రీ డెంటల్ శ్రీనివాస్ గారికి, ఈతకోట తాతాజీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలందరికీ, పట్టణ పురప్రేములకి ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇవాళ సినిమా హాల్ అన్నీ క్లోజ్ చేసే సమయంలో ఒక రిస్క్ తీసుకుని ఇవాళ ఈ సినిమాలు ఈ స్క్రీన్స్ నిర్మించడం అనేది గొప్ప సాహసంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే మేము తాడేపూడి నుంచి సినిమా చూడాలంటే ఇటు గణపవరం కానీ లేకపోతే ఇటు అనంతపల్లి కానీ భీమవరం కానీ వెళ్ళి చూడవలసిన అవసరం. ఎందుకంటే మంచి థియేటర్ లేవు మనకి. ఈరోజు మంచి ఆధునికమైన సౌకర్యాలతో మరి అక్కడికంటే బాగా ఇక్కడ చేసిన నేను మిత్ర బృందాన్ని అందరూ కూడా నేను అభినందిస్తూ ఈ సినిమా హాల్ అన్నీ కూడా బాగుండాలని, మరి మంచి బిజినెస్ జరగాలని, ఈ పట్టణ ప్రజలు కూడా ఈ థియేటర్లు పాడు చేయకుండా నిలబెట్టుకోవాలని కూడా నేను కోరుతాను. ఎందుకంటే థియేటర్ రాగానే దాంట్లో సిగరెట్లు కాల్చడం, సీట్లు చింపడం ఇలాంటివి చేయకుండా మేనేజ్మెంట్కి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు సినిమా హాల్లే లేవు. మొన్న సినిమాలన్నీ కూడా వారం రోజుల నుంచి ఏ సినిమా ఆడిన పరిస్థితి ఇప్పుడు. అలాంటి సమయంలో మన తాడేపూడి ప్రజలు నమ్మి ఇక్కడ కాంప్లెక్స్ నిర్మించి కాంప్లెక్స్తో పాటుగా సినిమా హాల్ అంటే ఒక సిటీ మాదిరిగా, అంటే విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి నగరాల్లోనే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అది మరి ఇక్కడ కూడా ఈ థియేటర్లు ఏర్పాటు చేసినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తూ ఆ భగవంతుడి దయతో వీళ్ళ వ్యాపారం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఉషా బాలకృష్ణ గారు వీళ్ళంతా సినిమా హాల్లో మేధావులు వీళ్ళంతా. మన దాని సినిమా గురించి నేను మాట్లాడటం కంటే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మరి మా మంత్రి గారు చెప్పారు, ఈ సినిమా ఫీల్డ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం మంచి లొకేషన్ ఉంది మనకి. అక్కడికి నిర్మాతలందరూ వస్తే కొంతమంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ చేసే కార్యక్రమం అసలు చెన్నైలో ఉండేదాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ రాబోతూ ఉంది, విజయవాడ రాబోతూ ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి, దినదిన అభివృద్ధిగా వ్యాపారం బాగుండాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీశ్రీ కన్వెన్షన్ కాంప్లెక్స్కి ఈరోజు మన సినీ ఆటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు, అలాగే మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఇక్కడ లోపల శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారు ఆధ్వర్యంలో ఈ ఓపెనింగ్లో పాల్గొనడం. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడా కూడా లేవు. చాలా పెద్ద పట్టణాలతో సమానంగా చాలా లేటెస్ట్గా అందరికీ కూడా వినోదాన్ని పంచే విధంగా ఇక్కడ ఈ సినిమా హాల్ని ఏర్పాటు చేయడం. అలాగే మా నియోజకవర్గంలో కూడా మేము రావాలంటే అటు విజయవాడ కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు ఇంత ఆధునికంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాజమాన్యాన్ని కూడా ఇంకా అభివృద్ధి చెంది అనేక స్క్రీన్లని ఏర్పాటు చేయాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ వర్మ గారికి, కేంద్ర మంత్రివర్యులు వారికి, అలాగే కందుల దుర్గేష్ గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఈ థియేటర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు వారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇంకా తాడేపల్లి మిత్రబృందం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇటువంటి థియేటర్లు
రావడం అనేది రాబోయే కాలంలో సినిమా పరిశ్రమ నిలదొక్కకుండా ఉపయోగపడేటువంటి సాధనాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ బాగా దెబ్బతింది. ఈ పరిస్థితిని ఇప్పుడు ఆదుకోవాలి మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారిని నేను అడిగేది ఏంటంటే, సినిమా టారిఫ్ ఇవాళ ఇప్పుడు బాగా విపరీతంగా ఈ యొక్క కరెంటు ఛార్జీలు బాగా ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. చాలా థియేటర్లు మూతపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ థియేటర్స్ మీద దృష్టి పెట్టి థియేటర్ మనుగడకి కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించినటువంటి యాజమాన్యానికి, మన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను శ్రీ కాంప్లెక్స్ మూవీస్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇది ఈ జిల్లాలోనే కాదు, నాకు తెలిసినంత వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లోనే ఇంత లగ్జరీ సినిమా థియేటర్స్ని అందిస్తున్న శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇది మించి లాభదాయకంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
ఇప్పటి వరకు మన భారతదేశంలో అలాగే ప్రపంచంలో సినిమా థియేటర్స్ అన్నీ కూడా ఈ మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత నేషనల్ గ్రూపులు ఇంటర్నేషనల్ గ్రూపులు అన్నీ కూడా ఈ థియేటర్స్ని హైర్ చేసుకోవడం లేకపోతే ఫ్రాంచైజీగా ఇవ్వటం వాటి రన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో జయశ్రీ కాంప్లెక్స్ అనే ఒక సంస్థ, ఇండియాకి సంబంధించిన, అహ్మదాబాద్కి సంబంధించిన సంస్థ ప్రప్రథమంగా ఆంధ్రాలో మన తాడేపల్లిగూడెంలో ఈ మల్టీప్లెక్స్ 3 స్క్రీన్లు వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళు దానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెంలో కూడా మరి మంచి థియేటర్స్ మల్టీప్లెక్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కొత్త సినిమాలైనా ఏదైనా మనం అక్కడ చూడవచ్చు అనే ఒక సౌకర్యాన్ని కలిగించడం చాలా సంతోషం. తాడేపల్లిగూడెం ఒక మెట్టు పైకి ఎక్కినట్టుగా మనం భావించాలి. దీనికి ఎంతో శ్రమపడి ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న ఈ సైట్ని హైర్ చేసుకుని రిస్క్ చేసి దీని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి ఎంతో సాహసం చేసిన మిత్రులు డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే మా చార్టెడ్ అకౌంట్ మిత్రులు రమణ గారు, ఇద్దరు కూడా ఒక మంచి కాంబినేషన్ తోటి ముందుగా కింద ఒక ఈ థియేటర్కి సంబంధించి మన చరణ్ తెల్ల హరి కూడా వీళ్ళలో కలిసి దీంట్లో ఇన్వైట్ చేశారు. కింద విజేత సూపర్ మార్కెట్కి ఇంతకు ముందే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఒక మంచి కల్చరు, ఒక మంచి సెంటరు ఏర్పడడం అన్నది తాడేపల్లిగూడెంకి, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి కూడా సౌకర్యంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా. మరి కాకపోతే నేను ఇక్కడ ఉన్న ఆడియన్స్ కానీ, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు కానీ, సినిమాకి వచ్చే ఫ్యామిలీస్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి ఫెసిలిటీసు, మంచి సౌకర్యాలు అన్ని రకాలుగా కూడా మంచి స్టాండర్డ్స్ తోటి ఏర్పాటు చేశారు. దీనికి మీ సినిమాకి వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇవాళ సినిమా ఫీల్డ్ అంటే కొంచెం ఫ్యాన్స్, వాళ్ళకున్న ఎమోషన్స్, ఉత్సాహంతో కొన్ని ఇబ్బందులు కలిగించే పరిస్థితులు రాకుండా ఈ ఉన్న ఫెసిలిటీని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అన్ని రకాలుగా కూడా మనకి సౌకర్యంగా ఉంటుంది. మంచి సినిమా చూసినట్టు ఉంటుంది. ఎక్కడో మనం సిటీస్కి ఎక్కువ చోటుకి వెళ్ళి చూడకుండా మనం ఇక్కడే చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని మన తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రజలకి, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ యాజమాన్యాన్ని నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. పుర ప్రజలకు శ్రీ శ్రీ స్మార్ట్ సినిమాస్ తరపున మా నమస్కారాలు. తాడేపల్లిలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఎంటర్టైన్మెంట్ని, ఆ ఎంటర్టైన్మెంట్లు ఇచ్చే భాగంగా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు 3 థియేటర్లని నిర్మించడం జరిగింది. ఈ 3 థియేటర్లు కూడా మోస్ట్ లగ్జరీ థియేటర్లుగా మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. గతంలో మనం సినిమా చూడాలంటే చాలామంది ప్రజలు నల్లజర్ల కానీ, గణపవరం కానీ, మరొక ఊరు కానీ వెళ్ళి చూసేవారు. ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా తాడేపల్లిగూడెంలోనే, మన సొంత ఊరిలోనే మనం హ్యాపీగా ఒక విశాలమైన కార్ పార్కింగ్తో, విశాలమైన ఏర్పాట్లతోటి మంచి లగ్జరీ థియేటర్స్ని నిర్మించడం జరిగింది. సో తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు మరింత ఉత్సాహాన్ని పొంది మాకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుతూ, అలాగే ప్రస్తుతం ఇదే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఇటువంటి థియేటర్ నిర్మాణం ఇది.
సో ఇటువంటి నిర్మాణం ఇక నుంచి మరిన్ని ఆంధ్రప్రదేశ్లో రావడానికి ముందే మన తాడేపల్లిలో ముందుగా తాడేపల్లి ప్రజలు గర్వంగా పీలాల్సిన విషయం ఇది. కాబట్టి మీరందరూ కూడా మా సినిమా థియేటర్కి వచ్చి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. మన తాడేపల్లి పట్టణంలో 3 అద్భుతమైన పండుగ రోజు ఈరోజు నిజంగా 3 థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. అది మనం గర్వించదగ్గ విషయం. పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో 3 జిల్లాల్లో నెంబర్ 1 థియేటర్లు మల్టీప్లెక్స్ గర్వంగా చెప్పుకోవచ్చు. మనం అమెరికా నుంచి వచ్చామంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే తాడేపల్లి సినిమా థియేటర్ చూస్తానికి రావాలి. అటువంటి థియేటర్లు కట్టారు. మన తాడేపల్లిగూడెంలో శ్రీ కాంప్లెక్స్ సినిమాస్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ సినిమా శ్రీ గ్రూప్ యజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో తొలిసారిగా కాంప్లెక్స్ సినిమాస్ని ఈరోజు మన తాడేపల్లిగూడెంలో అందించడం చాలా సంతోషం. లగ్జరీ సినిమాస్కి నార్త్ ఇండియాలో కాంప్లెక్స్ గ్రూప్ చాలా ఎక్కువగా దాదాపు 250 స్క్రీన్స్ ఉండడం జరిగింది. వారు మొట్టమొదటిసారిగా 3 స్క్రీన్స్తో మన తాడేపల్లిగూడెంలో ఈ సినిమాస్ని ప్రారంభించి ఒక లగ్జరీ లైన్ ఆఫ్ సినిమా థియేటర్స్ని మన తాడేపల్లిగూడెంకి తీసుకురావడం చాలా సంతోషం, అభినందనీయమైన సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ ప్రస్థానంలో డాక్టర్ శ్రీనివాస్ గారు అన్నీ కూడా విజయాలు సాధించి మరింత విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రొఫెషన్ డెంటిస్ట్ అయినా డెంటల్ డాక్టర్ అయినా సరే మాకు యాక్చువల్లీ మా ఫాదర్ ఆల్మోస్ట్ 25 years థియేటర్స్ రన్ చేశారు. పోతవరం గ్రామంలో ఈ సత్య థియేటర్స్ అని. నేను పుట్టి పెరిగిందంతా కూడా థియేటర్లోనే, హౌస్ అండ్ థియేటర్ కలిపి ఉండి అసలు హాలిడేస్కి వచ్చి టికెట్స్ కూడా ఇచ్చేవాడిని పుట్టినలో. అలాగే మా మావయ్య గారు లక్ష్మీ పిక్చర్స్ అధినేత జయచంద్ర గారు. సో నా పేరెంట్స్ కానీ మా వైఫ్ పేరెంట్స్ కానీ ఈ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆ ప్యాషన్ వల్ల ఎప్పటి నుంచో మంచి థియేటర్స్ అందించాలని కోరికతో గత 10 ఏళ్ళుగా ట్రై చేస్తూ ఉన్నాను. కార్యక్రమంలో మంచి మల్టీప్లెక్స్ లగ్జరీ థియేటర్స్ అందించాలని. లక్కీగా ఈ కాంప్లెక్స్ వాళ్ళు నార్త్ ఇండియాలో కంప్లీట్ డిక్లైనర్స్తో స్క్రీన్స్ రన్ చేయడం చూశాను. వాళ్ళని అప్రోచ్ అవ్వగా గత 2 years నుంచి ప్రయత్నిస్తున్నాను. లక్కీగా ఇయర్ వాళ్ళతో మాకు అగ్రిమెంట్ కుదిరింది స్టార్ట్ చేయడానికి. తాడేపల్లి వాళ్ళందరికీ అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మా ఆహ్వానం అందించి ఆర్మీ రాధాకృష్ణ ఎంత బిజీగా ఉన్నా సరే ఈరోజు మా బ్రెస్ట్ స్టేడియాకి వచ్చారు. ఆయన కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయనే. ధన్యవాదాలు తెలియజేస్తాను.
మన తాడేపల్లిగూడెంలో లేటెస్ట్గా స్టార్ట్ చేసిన శ్రీ స్క్వేర్ మాల్లో ఈ కాంప్లెక్స్ అనేది ఉందండి. టోటల్ 3 స్క్రీన్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కానీ, సీటింగ్ కంఫర్ట్ కానీ, స్క్రీన్ క్వాలిటీ కానీ, అది ఆడియో క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఎప్పుడు కూడా హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్లోనే చూస్తూ ఉంటాం మనం ఈ రేంజ్ ఆఫ్ కాంప్లెక్స్. కానీ ఫస్ట్ టైం మన లోకల్లో ఇంత మంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగిన థియేటర్స్ కానీ, అలాగే లగ్జూరియస్ ఇంటీరియర్స్ అండ్ సీటింగ్ కంఫర్ట్స్ ఉన్న కాంప్లెక్స్ ఇదే ఫస్ట్ టైం అండి. సో వీఆర్ వెరీ హ్యాపీ మన తాడేపల్లిగూడెంలో వచ్చినందుకు. అలాగే గ్రూప్ బుకింగ్స్ సౌకర్యం కూడా ఉందండి. చక్కగా ఈవినింగ్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే వీకెండ్స్ అయినా సరే మనం వచ్చి ఎంజాయ్ చేసేలాగా ఉంది. అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. లైక్ ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది లోపల ఎంత లేదు చూడడానికి కూడా. లైక్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఉండే లగ్జరీ స్క్రీన్స్ ఇక్కడ తీసుకోవాలి. చాలా బాగుంది. చెప్పాలంటే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడ లేదండి. ఫస్ట్ టైం వీఆర్ సో మచ్ హ్యాపీ కూడా ఇలాంటి స్క్రీన్ రావడం. థ్యాంక్ యూ.